తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వాల్తేర్ వీరయ్య సినిమాకు తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్యాన్ మూమెంట్స్తో పాటు రవితేజ ట్రాక్ బాగుందని, మిగతా పోర్షన్ ఏమంత కిక్ ఇవ్వలేదని క్రిటిక్స్ తమ రివ్యూలు ఇచ్చారు. గతంలో ఇలా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేదు. 1-2 సినిమాలు మాత్రమే కలెక్షన్ల వర్షం కురిపించాయే తప్ప మిగతావన్నీ బోల్తా కొట్టేశాయి. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చింది కాబట్టి ఇది బాక్సాఫీస్ వద్ద తేలిపోతుందేమోనని మొదట్లో అంచనా వేశారు. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి ఖైదీ నంబర్ 150 తప్ప మిగతా 3 సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించలేదు. గాడ్ ఫాదర్ సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా భారీ నష్టాలతో ఫ్లాప్గా నిలిచింది. అంటే చిరంజీవి ట్రాక్ రికార్డ్ ఆశాజనకంగా లేకపోవడం, వాల్తేర్ వీరయ్యకు యావరేజ్ టాక్ రావడం చూసి మేబీ ఈ వాల్తేర్ వీరయ్య సినిమా కమర్షియల్ విజయం సాధించకపోవచ్చని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. అయితే ఆ లెక్కలకు భిన్నంగా ఈ వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే రఫ్ ఆడిస్తున్న ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల్లోకి అడుగుపెట్టేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 7 రోజుల్లో 79 కోట్ల 90 లక్షల షేర్, 129 కోట్ల 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 96 కోట్ల 45 లక్షల షేర్, 165 కోట్ల 50 లక్షల గ్రాస్ నమోదైంది. కేవలం యావరేజ్ టాక్తోనే ఈ రేంజ్లో వసూళ్లు వచ్చాయంటే ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బిజినెస్ విషయానికొస్తే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ అందులో 5 కోట్ల రూపాయలు ప్రింట్స్ మరియు ప్రమోషన్స్కి ఖర్చు అయ్యింది. అంటే ఆ అమౌంట్ థియేట్రికల్ బిజినెస్ లెక్కల్లోకి రాదు. ఆ లెక్కన ఈ సినిమా బిజినెస్ 90 కోట్లే. దీంతో 6 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి ఇప్పుడు 6 కోట్ల 45 లక్షల లాభాలను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొనసాగిస్తున్న దూకుడు చూస్తుంటే ఇది భారీ లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఫుల్ రన్ లోపు ఇది ఎంత మొత్తం కలెక్ట్ చేస్తుందో. అయిపోయి